మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మామయ్య గారు రండి, టిఫిన్ చేద్దురు కానీ. అట్లాగేనమ్మా. అత్తయ్య టిఫిన్ చేద్దురు కానీ రండి. సత్య టిఫిన్ చేశాడా? చేయలేదు అత్తయ్య. వాణ్ణి కూడా పిలువు. అదిగో అటు చూడోసారి వాడే వచ్చేస్తున్నాడు. రానా టిఫిన్ చేద్దాం. సరేమ్మా రండి. పదండి. సత్య, మళ్ళీ ఫైనాన్స్ వ్యాపారం స్టార్ట్ చేశాక సొసైటీలో నా వాల్యూ మళ్ళీ పెరిగిందిరా. ఏమండి, మీరు పెయింటింగ్స్ అద్భుతంగా వేస్తారు కాబట్టి మిమ్మల్ని చిత్రకారులు అని పిలుస్తున్నాను. ఆహా, ఎన్నాళ్లకు నేను పెయింటింగ్స్ అద్భుతంగా వేస్తున్నాను అన్నావు మణి. ఉన్నదున్నట్టుగా చెప్పాలి అంటే మీరు మంచి పెయింటరేలేండి. ఇక నా కొడుకు యూత్ లీడర్ అవబోతున్నాడు. ఈ కాకి పిల్లేమో ఏఎస్ఐ అనుకుంటుంటారు కదా, అలాగే ఈ మధ్య జనం నన్ను డబ్బులు వడ్డీలకిస్తుంటే ఏమంటున్నారో తెలుసా అండి? వడ్డీల మణిమ్మా అంటుంటారు. ఊరుకోండి. డబ్బులు వడ్డీలకు తిప్పుతుంటే వడ్డీల మణిమ్మా అనకుండా ఇంకేమంటారు? దేవతల్లో లక్ష్మీదేవి ఉంది కదా, సాక్షాత్తు లక్ష్మీదేవి అంటున్నారండి. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు తెలుసా? అవునా? అవును. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. చెప్పు చెప్పు. నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో దేవతల ఫోటోలు ఎలా పెట్టుకుంటున్నారో నా ఫోటో కూడా అలాగే పెట్టుకుంటున్నారు. మనమ్మగారు నమస్కారం. అమ్మా నమస్కారం. డబ్బులు తీసుకెళ్ళడానికి ఇంటికి రమ్మని కబురు చేశారు. నిజంగా మీరు ప్రత్యక్షంగా కనిపిస్తున్న సాక్షాత్తు లక్ష్మీదేవమ్మ మీరు. అమ్మ, మీరు టిఫిన్ చేస్తున్నారు కదా, తినండి అమ్మా, నేను మళ్ళీ వస్తాను. ఆగాగాగు, నువ్వు మళ్ళీ రావడం నా కోసం టైం వేస్ట్ చేసుకోవడం ఏం అక్కర్లేదు. డబ్బులు ఇస్తాను, పట్టుకెళ్ళు. సరేనమ్మా. మంజు, అత్తయ్య నా రూమ్లోకి వెళ్ళి కబోర్డ్లో 1,00,000 రూపాయలుంటాయి, తీసుకొచ్చి అతనికి ఇచ్చేయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇదేంటి అత్తయ్య సొమ్మంతా ఇలా దానం చేస్తోంది అనుకుంటున్నావా? ఇది దానం కాదు. అతను డబ్బుని వడ్డీకి అడిగాడు, మనం అతనికి ఇప్పుడు డబ్బిస్తే అతను మనకి నెల నెలా వడ్డీ ఇచ్చేస్తాడు. వడ్డీలకి డబ్బులు ఇచ్చి బ్రతకాల్సిన అవసరం ఈవిడి గారికేంటో. ఏమయ్య అప్పారావు, నెల నెలా తప్పకుండా వడ్డీ ఇస్తావు కదా? నెల నెలా ఇంట్రెస్ట్ ఇంటికొచ్చి మరీ ఇచ్చేళ్తానమ్మా. మంజు, రూమ్లో డబ్బు తీసుకురాపో. డబ్బుల మ్యాటర్ కదా అత్తయ్య గారు. అది మీరు టిఫిన్ తినడం అయిపోవచ్చింది కదా. తింటూ ఉన్నాను కదా అని నిన్ను తీసుకురమ్మంటే తిన్న చాలు గాని వెళ్ళి తీసుకురాపో అని నాకు చెప్తావేంటి? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అమ్మ 2 సార్లు చెప్పింది, వెళ్ళి తీసుకురావచ్చు కదా. సత్య గారు కూడా అర్థం చేసుకోరు. వడ్డీ వ్యాపారం అంటేనే నాకు నచ్చదు. నువ్వేం మాట్లాడకు సత్య, నేను వెళ్ళి తీసుకొస్తానుండు. నువ్వు కూర్చోమ్మా, మంజు వెళ్తుందిలే. మంజు, వెళ్ళి తీసుకురాపో. అది కాదండి, తిన్నాక ఇవ్వచ్చు కదా. ఏ మంజు, తిన్నాకివ్వాలో తినక ముందివ్వాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. వడ్డీ వ్యాపారం చేసే నాకు అప్పు తీసుకునేవాళ్లే దేవుళ్ళు. అమ్మా, నువ్వు ఆగు. నువ్వు టిఫిన్ తిను, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరేం వెళ్ళకండి.
ఆ డబ్బులు నేనే తీసుకొస్తాను. వడ్డీకిచ్చిన డబ్బంటే పాపపు సొమ్మనుకుంటున్నావు కదూ? ఈ పాపం కూడా నీ చేతే చేయించింది మనమ్మ. అయ్యో తినేసండ్రా. వద్దమ్మా, ఇంక చాలు.